హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన కుటుంబము కొరకు, తన కుటుంబము రక్షణ కొరకు ఓడను సిద్ధము చేశాను. అనగా సిద్ధపడ్డాడు. తను మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని సిద్ధపరిచాడు. ఎలాగా తను సిద్ధపడ్డాడు, ఎలాగా తన కుటుంబాన్ని సిద్ధపరిచాడు, ప్రళయము నుండి తప్పించబడడానికి ఎలాగ ముందుగా తను తన కుటుంబం సిద్ధపడ్డారో ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. దేవుడు ఒకసారంట భూమి మీద నరులు, భూమి మీద మనుషులు ఎలాగున్నారు, వారి పరిస్థితి ఏంటి, వారి యొక్క ఆలోచనలు ఎలాగున్నాయి, వారి ప్రవర్తన ఎలాగుందని ఒకసారి దేవుడు వారిని మీద దృష్టి ఉంచి వారిని గమనించడానికి, వారిని చూడడానికి భూమి మీద కనుదృష్టి నిలిపితే ఆ భూమి మీద ఏ ఒక్కరు కూడా మంచిగా జీవించట్లేదంట. చూడండి, దేవుని యొక్క కన్నులు పడినప్పుడు ఏ ఒక్కరు కూడా యథార్థంగా జీవించట్లేదు, ఏ ఒక్కరు కూడా నీతిగా జీవించట్లేదు. ఎవరికి పడితే వారికి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. రెండవది, మనం ఆలోచన చేసినట్లయితే వాళ్ళ ఊహ అంతా కూడా చెడ్డదిగా ఉంటుంది. అలాంటి ప్రజలు భూమి మీద ఉన్నందుకు వీరినా నేను సృజించింది, వీరి ద్వారానా నేను మహిమ తెచ్చుకోవాలనుకుంటుంది, వీరిని బట్టా నేను సంతోషించాలనుకుంటుంది అని దేవుడు చాలా బాధపడ్డాడు. ఆ రోజు కాదండి, ఈ రోజుల్లో కూడా ఇలానే ఉన్నాయి. అందుకని మత్తయి సువార్తలో ఉంది, నోవహు దినములే నేటి దినములుగా ఉన్నాయి అని. మత్తయి సువార్త 24వ అధ్యాయం తర్వాత మనం దాని గురించి కూడా ధ్యానిద్దాం. అనగా ఒకవేళ దేవుడు ఆనాడు నోవహు దినములలో ప్రజల్ని గమనించినట్లుగా, ప్రజల్ని చూసినట్లుగా ఒకవేళ దేవుడు మనల్ని కూడా ఒకవేళ దృష్టించినట్లయితే, ఒకవేళ మనల్ని కూడా ఒక్కసారి వీళ్ళ పరిస్థితి ఏంటి, వీరి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వీరి పద్ధతులు ఎలా ఉన్నాయని మనం దేవుడు ఒకవేళ అలా ఆలోచించే ప్రయత్నం చేస్తే, ఆ నోవహు కాలంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా ప్రజలు అలానే ఉన్నారు. అలానే లేరండి, అలానే ఉన్నారండి. ఊహ అంతా కూడా చెడ్డదిగా ఉంటుందంట. ఈ రోజులలో ఉన్న మనిషి యొక్క మనస్తత్వం అలా ఉంటున్నాయి. ఈ రోజుల్లో ఉన్న చాలా మంది యవనస్తులు కూడా వారి మనస్సులను పాడు చేసుకుంటున్నారు, వారి యొక్క ఆలోచనలు పాడు చేసుకుంటున్నారు. బాహాటంగా బయట బాగానే కనబడుతున్నారు కానీ వారి ఊహ, వారి ఆలోచన అంతా కూడా పాపముతో నిండేటటువంటి ఆలోచనలుగా ఉంటున్నాయి. కారణం ఏదైనా ఉన్నదేనంటే, వారు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో వాటినే పదే పదే చూస్తూ ఆలోచిస్తున్నారు, ఆలోచనలోనే ఉంటున్నారు. అందుకనే భయంకరమైన సంఘటనలు రోజు రోజుకి మనం టీవీలలో, న్యూస్లలో చూస్తున్నాం. ఏంటి అని అంటే, పరిస్థితులు అలా దారుణంగా తయారవుతున్నాయి. చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు కావచ్చు, చిన్న పిల్లల మీద ఇలాంటి పరిస్థితులు కావచ్చు, మనం చూస్తున్నప్పుడు కారణం ఏదైనా ఉన్నది అని అంటే ఆలోచనలు చెడిపోతున్నాయి, ఊహలు పాడైపోతున్నాయి. దేవుని కొరకు ఆలోచించాల్సిన నీవు నేను, దేవుని రాజ్యం కొరకు ఆలోచించాల్సిన నువ్వు నేను, దేవుని యొక్క నామ ఘనత కొరకు, మహిమ కొరకు ఏం చేయాలో అని ఆలోచించాల్సిన మనము కాస్త ఈరోజు లోకము కోసం మనం ఆలోచించి, లోకవాటిని మనం మనసులో పెట్టుకొని అలాగా ఆలోచించి చాలా మంది ఏమైపోతున్నారో తెలుసండి, చాలా పాపముతో కూడిన ఆలోచనలతో విచ్చలవిడిగా ఆలోచనలు కలిగి దుర్మార్గాలు చేస్తున్న స్థితిలోనికి నేటి సమాజం వచ్చేస్తుంది. అందుకనే అసలు వాయా వరుసలు లేకుండా, అసలు ఏమాత్రము సంబంధాలు లేకుండా విచ్చలవిడిగా పాపం ఈ రోజులో పెట్టేగిపోతుంది. ఆ రోజుల్లో కూడా అలాగే ఉందంటండి. అసలు ఏంటి వీళ్ళు మనుషులు ఇలా తయారయ్యారు, మంచిగా జీవించాల్సింది పోయి ఇలా చెడుగా ఉంటున్నారేంటి, చిచ్చి అసలు వీళ్ళు లేకుంటే బాగుంటది కదా. కాబట్టి ఏం చేద్దాం, వీరినందరినీ కూడా ఒకేసారి తుడిచిపెట్టేద్దాం.
అనగా దేవుడు అనుకున్నాడంటే ఇంక అసలు మానవుడు అనేవాడు ఉండకూడదు. నా పోలికతో, నా స్వరూపముతో వీరిని చేసుకొని, వీరిని బట్టి నేను ఆనందించాలని, వీరిని బట్టి నేను సంతోషించాలని అనుకుంటే, నాకే వీరు అసహ్యత పుట్టించారు, నాకే వీరు కోపాన్ని పుట్టిస్తున్నారు, వీరిని చూసినప్పుడు నాకే చిరాకు వచ్చేస్తుంది, కాబట్టి వీరు లేకుండా చేద్దామని ఇంకా ఆ నిర్ణయానికి వచ్చేసారు దేవుడు. అలా వచ్చి అందరిని గమనిస్తూ ఉన్నప్పుడు ఒక్క వ్యక్తి దొరికాడంటాడు. ఆ వ్యక్తి ఎవరు అనంటే నోవహు. దేవునికి స్తోత్రం. బైబిల్ సెలవిస్తుంది, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. దేవుని దృష్టి యందు నోవహు అంట కృప పొందుకున్నాడు. కృప చాలా గొప్పదండి. మరి గ్రేస్, కృపని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? గ్రేస్ అని అంటాం. మరి గ్రేస్ అనేటటువంటి పదము 5 లెటర్స్తో ఉన్న పదం. GRACE, గ్రేస్. కరెక్టే కదండి? గ్రేస్ అనే పదం 5 లెటర్స్. కృప అనేటటువంటి పదం మనం ఎప్పుడున్నా దానంట 5th లెటర్గా, 5 లెటర్గా చూస్తారండి. ప్రస్తుతం మనం ఏ నెల ఉపవాస ప్రార్థన అనేది? 5వ నెల ఉపవాస ప్రార్థన. మరి 5 అనే సంఖ్య కృపకు సాదృశ్యం. 5 అనేటటువంటి సంఖ్య దేవుని యొక్క కృపకు సాదృశ్యం అని బైబిల్ చరిత్రలో కొంతమంది పండితులు ఈ విధంగా సెలవిస్తారు. మరి నోవహు ఎందుకు కృప పొందుకున్నాడు అని అంటే, తర్వాత నోవహు గురించి మనం ధ్యానించినట్లయితే అర్థమవుతుంది. కృప, గ్రేస్ అనేది ఒక స్టేట్మెంట్లో ఏమని రాయబడిందంటే, అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ ద గాడ్ టు ద అన్డిజర్వ్ క్యాండిడేట్ అని అన్నారు. అనగా ఏ అర్హత, ఏ యోగ్యత లేని మనలను దేవుడు ప్రేమించి, దేవుడు మనలను సజీవ రెక్కల కింద ఉంచడం, యోగ్యత లేని మనలను యోగ్యులుగా చేయడమే దేవుని యొక్క కృప. దేవునికి స్తోత్రం. నిజంగా ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే, ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే, ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే, ఈరోజు మనం దేవాలయంలో ఈ విధంగా దేవుని స్తుతించగలుగుతున్నామంటే నిజమండి. దేవుని కృప అంటారా కాదంటారా? దేవుని కృప, మహాకృప. మనకంటే ముందు వెళ్ళిపోయిన వారు, అనగా ఈ లోక యాత్రను విడిచిపెట్టిన వారు మనకంటే ధనవంతులున్నారు, మనకంటే డబ్బు గలవారున్నారు, మనకంటే ఆస్తిపరులున్నారు, మనకంటే సంపద కలిగిన వారు ఉన్నారు, మనకంటే గనులైన వారు కూడా ఉన్నారు. వారికంటే మనం ఏమాత్రము యోగ్యులము కాకపోయినా, వారికంటే మనం ఏమాత్రము గొప్పవారము కాకపోయినా, వారికంటే మనం ఏమాత్రము శ్రేష్ఠులము కాకపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఇంకా సజీవంగా ఉంచాడు అనంటే అది దేవుని యొక్క మహాకృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క కృప పొందుకున్నాం మనం. రెండవది, మనం ఇంకా సజీవంగా, సురక్షితముగా, ఆరోగ్యకరంగా ఉన్నామంటే దేవుని కృప ఒకటైతే, రెండవది మన పట్ల దేవుడు ఇంకా తన ప్రణాళికలు కలిగి ఉన్నాడు గనుకనే మనం ఈరోజు సజీవంగా ఉన్నాం, మనం ఈరోజు సురక్షితంగా ఉన్నాం. ప్రతి వ్యక్తి పట్ల దేవుడు గొప్ప ప్రణాళికలు, గొప్ప ఉద్దేశాలు కలిగి ఉంటాడు. ఆ ప్రణాళికలు, ఆ ఉద్దేశాలు అతని జీవితంలో, ఆమె జీవితంలో దేవుడు నెరవేర్చేంత వరకు దేవుడు వారిని, అనగా నిన్ను నన్ను భూమి మీద సజీవంగా ఉంచుతాడు. చూడండి, మనం సంసోను గురించి కూడా మనం ఆలోచన చేసినట్లయితే, సంసోనును దేవుడు ఒక ఉద్దేశము చేత, ఒక ప్రణాళిక చేత మనోహ భార్యకు దేవుడు స్వాస్థ్యముగా సంసోన్నిచ్చాడు. సంసోను యొక్క తల్లిదండ్రులు మనోహ, తండ్రి పేరు మనోహ యొక్క భార్య తల్లి, వారికి పిల్లలు లేరు. న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటాయి 13, 14, 15, 16 అధ్యాయాలు. ఇదంతా సంసోను గురించి ఉంటది. పిల్లలు లేనప్పుడు వారు, ప్రవ్వా నీ చిత్తమైతే బిడ్డను దయచేయి ప్రవ్వా అని దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు, దేవుడు దైవజనుడు ద్వారా వచ్చి నిశ్చయముగా నీకు మగబిడ్డ పుడతాడు, అతడు దేవునికి నాజీరు చేయబడిన వాడు, నీవని చెప్తాడు. అనగా మనోహ భార్య గర్భఫలము కోసం ఎదురు చూసినప్పుడు దేవుడు వారికి శ్రేష్టమైన బిడ్డను ఇవ్వడమే కాకుండా ఆ బిడ్డ పట్ల ప్రణాళిక ఏముందో కూడా దేవుడు తెలియజేస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకి బిడ్డల్ని ఇచ్చింది ఎందుకో తెలుసా అండి? ఆ బిడ్డల పట్ల దేవుడు గొప్ప ప్రణాళికలు,
గొప్ప ఉద్దేశాలు కలిగి ఉండి దేవుడు మనకు బిడ్డలు ఇస్తాడు. ఆ బిడ్డలను మనం ఏ విధంగా పెంచాలి అంటే, ప్రభువా ఈ బిడ్డలు మీరు మాకు ఇచ్చారు, ఈ బిడ్డల పట్ల నీ ప్రణాళికలు నీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చులాగున, ఆ విధంగా పెంచులాగున తగిన జ్ఞానము దయచేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. తర్వాత సంసోను జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పటికీ సంసోను పట్ల దేవుడు ప్రణాళిక ఉన్నాడు కాబట్టే మరలా సంసోను ప్రేరేపించడం జరిగింది. మొత్తానికి చివరిగా చూస్తే సంసోను యొక్క జీవితము అతలాకుతలం అయిపోయి ఇంకా ఏ మాత్రం ఉపయోగం లేకుండా ఇంకా ఒక పిల్లర్స్ మధ్యలో కట్టేసినప్పుడు అప్పుడు చివరిగా ప్రార్థన చేస్తాడు, ప్రవ్వా మరొకసారి జ్ఞాపకం చేసుకో ప్రవ్వా అన్నప్పుడు దేవుడు మరలా సంసోనుకు శక్తినిచ్చి ఫిలిస్తీన్లందరినీ కూడా, ఆ యొక్క హాల్లో వారు ఉన్నప్పుడు ఫిలిస్తీన్లందరినీ ఒకేసారి హతము చేసేటట్లుగా సంసోనుకి ఆ బలాన్ని ఇస్తాడు. అనగా సంసోనుకు దేవుడు ఏ ప్రణాళికలైతే ఉద్దేశాయితే కలిగి ఉండి సంసోను ఈ భూమి మీద పంపించాడో, సంసోను జీవితం పట్ల తన ప్రణాళికలు చివరి వరకు దేవుడు నెరవేర్చుకున్నాడు. అనగా ఫిలిస్తీన్లందరినీ కూడా హతము చేయడానికి దేవుడు సంసోనును భూమి మీద పంపించాడు. అనగా ఈ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇంకా సజీవంగా సురక్షితంగా ఉన్నాము అని అంటే దేవుని కృప యొక్క ఎత్తు, రెండవది మన పట్ల దేవుడు గొప్ప ప్రణాళికలు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మరి దేవుని కృప పొందుకున్న మనము ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. చూడండి, అంతమందిలో నోవహు దేవుని కృప పొందుకున్నాడు అని అంటే వాళ్ళలానే జీవించాడు కాబట్టి కృప పొందుకున్నాడా? కాదు. మరి ఎలా జీవించాడు నోవహు? చూద్దాం. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములు తీసుకున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయం చదువుదాం. 8వ వచనం. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునికి స్తోత్రం. చూడండి, నోవహు ఎందుకు కృప పొందుకున్నాడు అనంటే, నోవహు యొక్క క్యారెక్టర్ గురించి మనకు బైబిల్లో ఇందాక మనం చదువుకున్నాం. ఏంటి అంటే, మొదటిగా నోవహు నీతిపరుడు. మొదటిగా ఎవరమ్మా? నోవహు నీతిపరుడు. రెండవదిగా నోవహు ఎవరు అనంటే నిందారహితుడు. రెండవదిగా నోవహు ఎవరమ్మా? నిందారహితుడు. మూడవదిగా నోవహు ఎవరు అనంటే దేవునితో నడిచినవాడు. ఈ 3 అంశాలు మనం ధ్యానిద్దాం.